స్టార్ట్ చేసింది మహాతల్లి తినేది. తట్ట నిండా అన్నం పెట్టుకొని తినడం మొదలు పెట్టింది. ఏమ్మా దుర్గా, పనంత అయిపోయిందా? బట్టలు ఉతకల్లా, బండలు దుడ్చాలా. ఏమా ఏమంత ఆకలికి తట్టుకోలేకపోతున్నావా నువ్వు? తినకపోతే ఏం కొంపలే మునగవులే. ఫస్ట్ పండు కొని లే. ఏం ఇప్పుడు ఫోన్ చేసినాడు? హలో, బాగున్నానండి, మీరు బాగున్నారా? మీ చెల్లెలా? సూపర్గా ఉంది. ఇంకా 2-3 రోజులు అవుతుందా? అలాగేలేండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు దుర్గా గురించి కానీ ఇంటి గురించి కానీ ఏం దిగులు పడద్దండి. సరే ఉంటానండి. ఇంకా ఈయన రావడానికి 2-3 రోజులు అవుతుందంట. ఈ 2-3 రోజుల్లో దీనికి నరకం అంటే ఏమో చూపించి తన నోటి ద్వారానే పోయేస్తానన్నయ్యా అనేటట్టు చేస్తా. జయశ్రీ ఫోన్ చేసింది. జయశ్రీ ఎలా ఉన్నావు? ఇప్పుడే పనులన్నీ ముగించుకొని మనసున్న వదిన సీరియల్ అంటే చాలా ఇష్టమే నాకు. చూస్తూ ఉన్నా. మాడబిడ్డ ఉంది, బాలింత కదే పాపం, తనకు ఒక్క పని కూడా చెప్పను. సర్లేవే, ఉంటాను, బాయ్. ఏమ్మా దుర్గా, బట్టలు ఆరేసినావా లేదా? ఆరేస్తున్నా వదినా. తలనొప్పిగా ఉంది, కాస్త స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. దీనికి కాఫీ అంటారా? కుడికి నీళ్ళు అంటారు. మచ్చం ఒక్కో క్లాస్ తీసుకున్నా గొప్ప వెళ్ళు. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి బ్రతుకునిచ్చినావు? అక్క, అక్క. హలో మహి. అక్క, ఏందక్క ఏడుస్తున్నావు నువ్వు? నేను బాబు ఎక్కడికన్నా వెళ్ళిపోతామమ్మా. ఏందక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? వదిన చాలా టార్చర్ పెడుతుంది. నిన్ను బాబుని టార్చర్ పెడుతుందా? అరే వదిన చాలా మంచిది కదక్క. ఇన్ని రోజులు యాక్షన్ చేసిందా వదిన? నిజంగానా? వదిన అట్లాడదు అనుకోలేదక్క నేను. అక్క, నువ్వేం బాధపడద్దు, నేను వస్తున్నాను. హాస్టల్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వేం బాధపడద్దు, నేను చూసుకుంటా వదిన సంగతి. నువ్వు ఫోన్ పెట్టాక నేను ఇంత బాధ పెడుతుందా వదిన? సరే అమ్మా, రామ్మా రా. వస్తున్నా వదిన, నీకుంది. ఫ్రిడ్జ్ ఇంత గలీజ్గుంది, సర్దుదామని కూడా అనుకోదు. ఏమ్మా దుర్గా, ఎప్పుడు ఏడుపు మకం పెట్టింటుంది. ఏమ్మా ఎప్పుడా ఏడుపు మకమేనా? దరిద్రం, ఇంటికి దరిద్రం. ఏమంత ఏడుపు? నేనేమన్నా రాచి రంపాలు పెడతానా నిన్ను? ఆపమ్మా, ఆపు ఆ ఏడుపు. చాలు నీ ఏడుపు, చాలు గాని ఏడుపు తగ్గించు. ఏమొదినా, బాగున్నావా? మహిత ఎప్పుడు వచ్చినావు? అదే మా తల కొద్దిగా సరిగా లేకపోతే ఇట్లా ఇలా అంటా అంటిని. అవును, ఎప్పుడు వచ్చినావు? చెప్పుకోకుండా వచ్చినావే. బాగున్నా వదినా. నీకు చెప్పొస్తే ఏం మాంటుందని చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినాలే వదినా. ఏమొదినా, మా అక్కనేదో అంటున్నట్టున్నావు? అయ్యో, నేనేమన్నానమ్మా? తల మీద ఏదో దుమ్ము పడింటే ఇలా అంటున్నాను అంతే. మహిత, బాగున్నావా? రామ్మా, లోపలికి వెళ్దాము. మహిత, బాగున్నావా? రామ్మా, లోపలికి వెళ్దాం. అక్క, బాగున్నావా? అక్క, బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? పడుకున్నాడా? అలరడా, రామ్మ వెళ్దాం రా లోపలికి. రాక్క, పోదాం పక్క. ఇదేమబ్బా ఎట్లా చూసుకొని పోతాను నా సైడు? దీని అక్కంటే అమాయకురాలు, ఎట్లా కొట్ల చేయొచ్చు. ఇది మహా గట్టిదే, దీని ఎట్లా బజేసేది? అక్క, వదిన ఇన్ని రోజులు మంచిది అనుకున్నా కదక్క నేను. లేదమ్మా, వదిన రోజు ఇలాగే చేస్తుంది. అంటే అన్న దగ్గర ఇన్ని రోజులు యాక్షన్ చేస్తుంది వదిన మంచిగా ఉన్నట్టు. అవునమ్మా, ఎన్ని తెలివితేటలు ఉన్నాయి వదినకు. నువ్వేం బాధపడదక్క, వదినలో మార్పు నేను తీసుకొస్తాను. నేను ఎట్లా చెప్తే అట్లా వినక్క. సరే సరే. నీ మంచితనము ఇక్కడ చూపించద్దు. నువ్వు ముందుగానే అమాయకురాలివి. నేను ఎట్లా చెప్తే అట్లా విను, సరేనా? చూడు వదినలో ఎట్లా మార్పు తీసుకొస్తాను. సరే అమ్మా. ఎట్లా కొట్లా ఇద్దరిని తరం కొడతా.
బాబా కాలు ఊపుకుంటా ఎంత దర్జాగా కూర్చొనింది చూడు. మహి అక్క కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్స్ అక్క. నువ్వు తాగినావు అక్క? లేదమ్మా తాత. బాబు పడుకున్నాడా? పడుకున్నాడు. ఏమా ఇక్కడ ఒకదాని కూలవన్నా నాకు ఇయ్యాలని తెలీదా కాఫీ? అదేంటమ్మా భయం లేదా వదినంటే? తెస్తాను వదినా. అదేంటొదినా, వదినంటే ఉండాల్సింది గౌరవం కాదా, భయమా? అయినా నువ్వేమన్నా రాక్షసువా మేం భయపడింకి? మా వదినవే కదా. అదే గౌరవం అనేది పోయి ఆ మాట అన్నా అంతే. ఉన్నీలేమ్మా వదినతేం గాని. నేను వెళ్ళి నీకు పాయసం ఇష్టం కదా చేసుకొని వస్తా. సరే అక్క. ఇది నాకే కౌంటర్ వేస్తుందే. ఈసారి ఎట్లయినా దీని చేతికి చిక్కుకోకుండా బాగా తెలివిగా ఆలోచించాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో నీకుందిలే.